అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం దేవరకొండ గంగాధర్ రామారావు గారు రచించిన నేను మనిషినే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుహాసిని తన గదిలో ఆధునికంగా అలంకరించబడిన డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుంది. దానికి ఆనుకునే డైనింగ్ హాల్ ఉంది. ఆమె చుట్టూ వస్తువులు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. నేల మీద తివాసి, పాదాలు ఒత్తుతున్నట్లు మెత్తగా ఉంది. కొంచెం దూరంలో ఫ్రిడ్జ్ మంచు పలకలా మెరుస్తోంది. మరో మూలగా ఎల్లప్పుడూ మీ సేవలో అంటున్నట్లు ఒదిగి ఉంది ఓ బల్ల మీద గ్రైండరు. పైన ఫ్యాన్ అవిశ్రాంతిగా తిరుగుతోంది. గాలికి సుహాసిని ఉంగురులు ముఖం మీద పాకుతూ అల్లరి చేస్తున్నాయి. కాని సుహాసిని దృష్టి మాత్రం ఫ్యాను వైపే మళ్ళింది. ఫ్యాను తిరుగుతోంది. దానిలో కదలిక ఉంది, కాని చైతన్యం లేదు. అది ఆగాలంటే ఆగలేదు, తిరగాలంటే తిరగలేదు. ఆ శక్తి తనలో ఉంది. దానిని తిప్పగలదు, ఆపగలదు. కారణం అది యంత్రం. తన చైతన్యం ఉన్న మనిషి. తనకి అస్థిరత్వం ఉంది. తను మనిషి నిజంగా? ఆమె హృదయం ఘోషించింది. ఇంతలో గడియారం సమయం గుర్తు చేస్తూ 4 గంటలు కొట్టింది. ఆమె మామూలు ప్రపంచంలో పడింది. 4. ఆమెను ఆ గంటలు కొరడాతో కొట్టినట్టయింది. ఈ రోజు భర్త నరేష్ 4:15 వస్తానని ముందుగానే చెప్పాడు. కాని ఆ విషయం మర్చిపోయింది. అతనొచ్చేసరికి టిఫిన్, కాఫీ అన్నీ అమర్చాలి. సుహాసిని ఒక్క గంతుల కిచెన్లోకి పరిగెత్తింది. తొందరలో చేయగలిగింది, అతనికిష్టమైంది టిఫిన్ క్షణంలో నిర్ణయించింది. సుశిక్షితమైన వేళ్లతో ఉల్లిపాయలు తరిగింది. కావలసినవన్నీ సమకూర్చుకుంది. ఒక్కసారిగా గ్రైండరు గుండెలు చీలుస్తున్నట్లుగా గిర్రుమంది. స్టవ్ మీద బర్నర్లు భగభగమండాయి. సుహాసిని కిచెన్లో ఓ రోబోట్లా చకచకా తిరిగింది. 20 నిమిషాల్లో చేయవలసిన టిఫిన్ కేవలం 10 నిమిషాల్లోనే చేసింది. ఫిల్టర్ కాఫీ దిగుతోంది. ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసిన పాలు ఒక్క పొంగు రావాలి. సుహాసిని నుదుటి మీద చెమటలు చిందాయి. ఇంతలో డోర్ బెల్ మోగింది. పాలు పొంగిపోతున్నాయి. ఒక్క గంతులో వెళ్లి స్టవ్ ఆఫ్ చేయబోయింది. అది కొంచెం పట్టుగా ఉండి తిరగలేదు. డోర్ బెల్ మళ్లీ అసహనంగా మోగింది. సుహాసిని పట్టకారుతో పాలగిన్న దింపి పరుగున వెళ్లి తలుపు తీసింది. గుమ్మంలో నిలువెత్తు మనిషి ఆమె భర్త నరేష్ నించొని ఆమెకేసి హేళనగా చూస్తూ అన్నాడు, నిద్రపోతున్నావా? తలుపు తీయడానికి ఇంత ఆలస్యమా? అది కాదు, పాలు పొంగుతుంటేనూ. ఆమె గొంతులో సన్నగా వణుకు. చాలు, ఎప్పుడు ఏదో కథ. వెళ్ళు, యూ సిల్లీ ఫూల్ అంటూ బూట్లు టకటకలాడించుకుంటూ లోపలికి వెళ్ళాడు. అతను నడుస్తుంటే పోతపోసిన అహంకారం కదులుతున్నట్టు ఉంది. సుహాసిని పడిన ఎంత శ్రమ, ఆమెకు సంపాదించిన బిరుదు సిల్లీ ఫూల్. ఆమె కళ్లల్లో నీళ్లు. ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్లాయి. నరేష్ తన స్వశక్తి మీద పైకొచ్చాడు. పెద్ద పదవిలో ఉన్నాడు. కారు, అన్ని హోదాలు ఉన్నాయి. సుహాసిని లేని వాళ్ల పిల్లని తెలిసి కావాలనే చేసుకున్నాడు. సుహాసిని తండ్రి రామ్మూర్తి బడి పంతులు. అతని కూతురికి కట్నం లేకుండా ఇంత పెద్ద సంబంధం చేశాడని జిల్లా అంతా చెప్పుకున్నారు. తన అదృష్టానికి సుహాసిని మురిసిపోయింది. స్నేహితురాళ్ళందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. పెళ్లెల వెంటనే హనీమూన్కి వెళ్లారు. నరేష్ ఆమెను వింత వింత ప్రదేశాల్లో తిప్పాడు. పెద్ద హోటళ్లలో ఉన్నారు. ఎన్నో విచిత్రాలు చూశారు. కాని హనీమూన్ పూర్తి కాకుండానే అందులో హనీ కరిగిపోయింది సుహాసిని దృష్టిలో. ఇక మిగిలింది మూన్ షైన్. నరేష్ దురహంకారి, గర్విష్టి. తన మాటే నెగ్గాలి. తన అభిప్రాయమే చెల్లుబడి కావాలి. అతనికి ప్రేమ, అనురాగం, లాలన, సరసం ఇవేమీ అక్కర్లేదు. అసలు ఆ సున్నితమైన భావాలకు స్పందించే హృదయమే లేదు. అతనికి కావాల్సింది విజయం. ఇంకా పై హోదాలకి ఎలా ఎగబాకడం, ఎలా తన ఆదాయం 10 రెట్లు చేసుకోవడం, ఎలా తన సబార్డినేట్స్ ని గజగజలాడించడం. అతడు తన మీద విమర్శ భరించడు. సుహాసిని కూడా ఒక సబార్డినేట్. సుహాసిని ముచ్చటపడి ఓ జరీ అంచు వెంకటగిరి చీర కావాలంటే నాన్సెన్స్. దానికి 10 రెట్లు ఖరీదైన నెక్లెస్ కొంటాను అంటాడు. ఆ నైలెక్స్ చీర ఇంటికొస్తుంది. సుహాసిని మనసు ఆ చేనేత చీర అల్లికలో, అందంలో చిక్కుకుపోతోంది. బీచ్కి వెళదామండి అని సుహాసిని అంటే, నో, ఇవాళ మనం పిక్చర్కి వెళదాం. ఆ రోజు బలవంతంగా సినిమా హాల్లో కూర్చున్న సుహాసిని లేత మనసు నీలాల సముద్రం మీద తేలుతుందని అతనికి అర్థం కాదు. సుహాసిని కోరుకున్నవి కొంటాడు, కావాలన్నవి చేస్తాడు. కాని అతనికి కూడా ఇష్టమైతేనే. నరేష్ ఇష్టమే సుహాసిని ఇష్టం కావాలి. తన ఆలోచనలకి, ఇష్టాలకి విరుద్ధంగా ఏమీ జరగకూడదు. ఇది లిఖించిన శిలాశాసనం.
కాని సుహాసిని ఈ తరహా జీవితం ఊహించుకోలేదు. అసలు వివాహం అంటే ఇలా ఉంటుందని కూడా ఊహించలేదు. ఆమె దృష్టిలో వివాహం ఓ పవిత్ర బంధం. అందులో ఎవరూ ఎవరిని శాసించే పని లేదు. భార్యాభర్తల హోదాలు ఇద్దరికీ సమానమే. పరస్పర ప్రేమానురాగాలతో సాగిపోవాలి. ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించాలి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. భర్తకు భార్య మీద ఎంత అధికారం ఉందో భార్యకు భర్త మీద అంతే అధికారం. కానీ నరేష్ భావాలు ఇందుకు పూర్తిగా విరుద్ధం. సుహాసిని ఆంతర్యంలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ఆమె అందాల స్వప్నం చెదిరిపోయింది. ఆమెలో ధిక్కారం తలెత్తింది. కొద్ది నెలల్లోనే నరేష్ని కాదని తన ఇష్ట ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టింది. కాని నరేష్ ఆమె చోటు గుర్తు చేశాడు. ఈ ఇల్లు నాది, నాతో ఉండాలంటే నా ఇష్ట ప్రకారమే ఉండు. కాని సుహాసిని ఊహల్లో ఈ ఇల్లు సంసారం ఇద్దరిది. నరేష్ ఆమె కుర్రతనపు ఊహలు తప్పని స్పష్టం చేశాడు. సుహాసిని అలిగి కోపగించి పుట్టింటికి వెళ్ళింది. తండ్రి తన కూతుర్ని రాణిలా చేశాడని ఉప్పొంగిపోతున్నాడు. ఆమె వచ్చిన సందర్భంగా తన మిత్రులను విందుకు పిలిచాడు. అందరూ సుహాసిని అదృష్టాన్ని, ఆమె భర్త హోదాని పరిపరి విధాలా ప్రశంసించారు. తనని వేధిస్తున్న సమస్య తండ్రి దగ్గర చెప్పుకునే సావకాశమే రాలేదు. వారం రోజులు పోయాక ఆయన స్టేషన్ దాకా సాగనంపుతూ కూతురుతో అన్నాడు, నాకింక ఏం కావాలరా తల్లి? మీ అమ్మ పోయింది. నీ భవిష్యత్తు ఎలా దిద్దుతానా అని బెంగతో కుమిలిపోయాను. ఇప్పుడు నిన్ను చూసి గర్విస్తున్నాను. మీ అమ్మ స్వర్గంలో ఉండి నిన్ను దీవిస్తుంది, నన్ను అభినందిస్తుంది అంటూ కళ్ళు తుడుచుకుంటున్నాడు. ఆమె కళ్ళ కింద నీలినీడలు ఆయన చూడలేదు. ఆమె గుండె చప్పుడు ఆయనకి వినపడలేదు. కురవని మేఘాలాంటి కళ్లతో తండ్రి దగ్గర సెలవు తీసుకుంది. గుమ్మంలో ఆమెను చూస్తూనే నరేష్ అన్నాడు, అరా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నీకు వేరే గత్యంతరం లేదు కదా. సుహాసిని తల సిగ్గుతో వాలిపోయింది. గుండెల్లో రక్తం చిందింది. బాధ, అవమానం, ఆగ్రహం అన్నీ మింగుకొని లోపలికి నడిచింది. మళ్లీ ఎప్పటిలా సంసారం. కాని భర్త దృష్టిలో మరింత చులకనైంది. తన నిస్సహాయతని వెల్లడి చేసుకుని అతని అహంకారానికి మరింత దోహదం చేసింది. ఒకరోజు చిన్న విషయానికి సుహాసిని అలిగి ముఖం ముడుచుకొని కూర్చుంది. నిజానికి అదేం పెద్ద విషయం కాదు ఆమె దృష్టిలో. ఓ రోజు స్టీరియోలో తనకిష్టమైన క్లాసికల్ సంగీతం రికార్డు పెట్టుకుని వింటోంది. ఎప్పుడు వచ్చాడో నరేష్ ఆ క్యాసెట్ తీసి ఏదో రాక్ మ్యూజిక్ క్యాసెట్ పెట్టాడు. ఏమిటండి అలా చెప్పకుండా క్యాసెట్ తీసేశారు? మీ రాక్ సంగీతం ఇప్పుడింత అర్జెంటుగా వినాలా? అయినా నాతో చెప్పి తీయచ్చుగా అని విసుక్కుంది. పాట పెట్టుకోవడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ బోడి సంగీతం నేను ఇంట్లో లేనప్పుడు పెట్టుకో అన్నాడు. పోనీ ఆ విషయమే ముందుగా చెప్పచ్చుగా. ఆమె రెట్టించింది. నోర్మొయ్, ఇలాంటి వాటిలో వాదన పెంచుకు హెచ్చరించి వెళ్ళిపోయాడు. సుహాసిని ఓ మూలకు పోయి కుమిలి కుమిలి ఏడ్చింది. మరో గంట పోయాక నరేష్ వచ్చి ఆమెను చూసి అన్నాడు, ఏమే, ఇంత సంపదలో పడేస్తే నీకు వెగటుగా ఉందా? నిన్ను ఏ గుమస్తాకో కట్టబెట్టుంటే ఈ పాటికి నువ్వు అంట్లు తోముకుంటూ ముష్టి బతుకు బతికేదానివి. ఏం చూసుకొని ఆత్మాభిమానం అంటూ కుమిలిపోతున్నావు? ఇడియట్, ఇక నాకు కోపం తెప్పించుకో. అతనికి అర్థమైంది అంతే. ఆమెకు ఇంట్లో అన్నీ ఉన్నాయి. కాని ఆమె ఆశించిన అనురాగం, తన వ్యక్తిత్వానికి గౌరవం లేవు. ఆమె దృష్టిలో ఇక్కడ ఆమెది ముష్టి బతుకే. ప్రతిక్షణం అతని దయాధర్మాల మీద బతకాలి. ఎప్పుడు నేను నాది అంటాడో అప్పుడే అతను తన అధికారం గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ బ్రతుకు బ్రతకలేదు. నరేష్కి ఏదో కారణం చెప్పి మళ్లీ పుట్టింటికి వెళ్ళింది. ఈసారికి తండ్రికి తన సమస్య అంతా వివరించింది. నేను బిఏ చదువుకున్నాను. తెలివిలో ఆయనకేం తీసిపోను. నిజానికి నేనే ఆయనకన్నా సంగీతం, సాహిత్యం ఎక్కువ తెలిసిందాన్ని. ఆయన ఉద్యోగానికి పనికొచ్చే పెద్ద కోర్సులు చదివి ఉద్యోగం సంపాదించి గొప్పవాడయ్యాడు. అంత మాత్రాన నా వ్యక్తిత్వాన్ని కించపరిస్తే భరించలేను. నాకు గౌరవం ఇవ్వడం ఆయన నేర్చుకోవాలి. తండ్రి అంతా విన్నాడు. కూతురు కాపురంలో సుఖపడటం లేదు అని మాత్రం తెలుసుకున్నాడు. జాలిపడ్డాడు. కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు కూతురు ఎంతో సుఖంగా ఉందని భ్రమించాడు. కాని ఈ వాస్తవం ఆయన్ను కృంగదీసింది. ఆమెను బాధించే విషయాలు ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, స్వతంత్రం ఇవన్నీ ఆయనకు అంత పట్టించుకోవాల్సిన విషయాలుగా తోచలేదు. పెద్ద ఇల్లు, కారు, ఇంట్లో అన్నీ ఉన్నాయి. కూతురికి కావాల్సిన నగలు, బట్టలు కొంటాడు. ఎటొచ్చి తన మాటే నెగ్గాలి అంటాడు. ఏదో తిక్క మనిషి. అతను చెప్పినట్టు చేస్తే పోయేదేముంది? అమ్మాయి ఎందుకింత చిన్న విషయాలకి మనసు పాడు చేసుకుంటుందో అని ఆయన మనసులో అభిప్రాయం. అల్లుణ్ణి మందలించే స్థితిలో తనున్నాడా? ఎలాగో అమ్మాయే సర్దుకుపోవాలి. ఈ మాత్రం దానికి కాపురం వదులుకోవడం మూర్ఖత్వం కాదు. అమ్మాయి మనసు నొచ్చుకోకుండా ఎలాగో తన మనసులోని అభిప్రాయం ఆమెకు తెలియజేశాడు.
సుహాసిని తండ్రి దగ్గర నుంచి అంతకన్నా విరుద్ధమైన సలహా కూడా ఆశించలేదు. ఆయన కాలం నాటికి ఇంకా స్త్రీకి ప్రత్యేక ప్రతిపత్తి లేదు. స్త్రీ ఎప్పుడు ఎవరో ఒకరి ఇష్టాయిష్టాల ప్రకారమే బతికేది. అది బానిసత్వమని ఎవరూ అనుకోలేదు ఆ రోజుల్లో. సుహాసిని తండ్రి పెళ్లినాటికి చాలా మార్పులొచ్చినా ఇంకా పాత సంప్రదాయాల ప్రభావం పోలేదు. సుహాసినికి సానుభూతి కావాలి. తన సమస్యను అర్థం చేసుకుని తనకు నైతిక బలం ఇచ్చేవాళ్లు కావాలి. తన స్నేహితురాలు సుశీల ఉంది ఈ ఊళ్ళోనే. ఆమె బాగా చదువు సంస్కారం కలది. ఆమె తప్పక తన సమస్య అర్థం చేసుకుంటుంది. బహుశా పరిష్కారం కూడా సూచిస్తుందేమో. సుహాసిని సుశీల ఇంటికి వెళ్ళింది. కుశల ప్రశ్నలు మర్యాదలు అయ్యాక సుహాసిని తన కథంతా వివరించింది. ఎంతో సుఖంగా ఉందనుకున్న సుహాసిని గుండెల్లో ఇంత బాధ దాచుకుందని తెలిసి సుశీల చాలా బాధపడింది. ఆమె బాధలన్నీ ఎంతో ఓర్పుగా వింది. చివరకు అంది, సుహాసిని, నువ్వు మన నాగరికతతో ఎన్నో దశాబ్దాల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావో, లేక ఇంకా మన స్కూలు కాలేజీ జీవితాల్లో ఊహించుకున్న రొమాంటిక్ భావాల నుంచి బయటపడలేదో అర్థం కావడం లేదు. నిజమే, స్త్రీ వ్యక్తిత్వానికి గుర్తింపు ఉండాలి. ఆమెనకు ఆటబొమ్మగా ఆడించకూడదు. కానీ మన సమాజంలో ఇప్పట్లో స్త్రీకి అంత గుర్తింపు లభిస్తుందా? బస్సులో గర్భిణీ స్త్రీ నించున్నా లేచి సీటిచ్చే మగాడు లేడు. నువ్వు స్వతంత్రంగా ఏదైనా ఆఫీసులో పనిచేసావనుకో, ఏమాత్రం తప్పు చేసినా, ఏమమ్మా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నావా అని విరుచుకుపడే అధికారులు, లేక నీ పొందు కోసం నిన్ను అహర్నిశలు వేధించే అధికారులు తప్ప నువ్వు నీ వ్యక్తిత్వాన్ని గౌరవించే వాళ్ళు దొరుకుతారా? వాస్తవ పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. సుహాసిని ఆమె మాటలకు నిరుత్సాహపడింది. అంతేనంటావా? ఇలా పూర్తిగా నా వ్యక్తిత్వం చంపుకొని నా భర్త కాళ్ళ దగ్గర బానిసల పడి ఉండాలా? సుశీల ఆమెతో ఏకీభవించలేకపోయింది. హాసిని, నేను నీయంత అభ్యుదయ భావాలున్నదాన్ని కాకపోవచ్చు, కానీ నాకు కొన్ని విలువలు అభిప్రాయాలు ఉన్నాయి. సంసారం అంటే నా అంచనా అవగాహన వేరు. దానికి మన చదువులు డిగ్రీలతో పని లేదు. నీ భర్తలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కాదనను. అతను అహంకారి, గర్విష్టి. అతన్ని నీ అనురాగంతో, నీ త్యాగంతో సరైన దారికి తెచ్చుకో. కనీసం నీ ప్రయత్నం ఆ మార్గంలో సాగని. అతని సుఖం కోసం, ఆనందం కోసం, కనీసం అతని ఈగోని సంతృప్తిపరిచేందుకైనా నువ్వు కొంత త్యాగం చెయ్యి. త్యాగంలోనే నిజమైన తృప్తి, ఆనందం ఉంది. మన పురాణేతిహాసాలు మనకు అందించిన జీవిత సత్యం అదేననుకుంటాను. ఆనాడు సీతాదేవి నా వ్యక్తిత్వం, నా ఆత్మాభిమానం అంటూ అగ్ని పరీక్షకు అంగీకరించి ఉండకపోతే ఈనాడు ఇన్ని శతాబ్దాలుగా అందరి హృదయాల్లో మహాసాధ్విగా నిలబడగలిగేదా? సుహాసిని ఒక్కసారిగా ఆవేశంగా అంది. అవును, సీత మహాసాధ్విగా నిలిచిపోయింది. కాని సీతగా ఆనాడే ఆ మంటల్లో ఆహుతైపోయింది. సుశీల, సారీ, నువ్వు నా మంచి కోరి చెప్పావు, కాని మన భావాలు పూర్తిగా వ్యతిరేకం. సీతకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదని నా అభిప్రాయం. నేను పతితగా చావనైనా చస్తాను గాని బానిస పతివ్రతగా అమరత్వం కోరుకోను. నా భర్తను హింసించాలని, అతని మీద అధికారం చలాయించాలని నా భావం కాదు. నాకు కావలసింది గుర్తింపు, నా వ్యక్తిత్వానికి ఒక గౌరవ స్థానం. అది లభించినాడు నా భర్త కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. సుశీల అంది. నాకు తోచింది చెప్పాను, కానీ నీ జీవితాన్ని గురించి నీకు కొన్ని స్థిరమైన భావాలున్నాయి. అవి తప్ప రైట్ అని చెప్పగలిగే సామర్థ్యం కానీ అర్హత కానీ నాకు లేదనుకుంటాను. కానీ ఏం చేసినా చిత్తశుద్ధితో ఆలోచించుకుని మరీ చెయ్యి. సుహాసిని ఇంటికొచ్చేసింది. సుహాసినికి ఒక్క విషయం మాత్రం స్పష్టమైంది. తను ఏ వ్యక్తిత్వం కోసం అహర్నిశలు తప్పించి వాపోతుందో అది ఎవరి దృష్టిలోనూ అంత అమూల్యమైనదిగా లేదు. దాన్ని పణంగా పెట్టి కావలసిన సుఖాల్ని, సంపదల్ని కొనుక్కోవచ్చనే చాలా మంది అభిప్రాయం. సమస్య తనది, పరిష్కారం కూడా తన చేతిలోనే ఉంది. అది ఎప్పుడు ఏ రూపం దిద్దుకుంటుందో ఆ క్షణంలో ఆమెకి ఏమీ తెలియలేదు. ఇంటికి రాగానే నరేష్ ఆమెను మామూలుగానే ఆహ్వానించాడు. అతనికి సుహాసిని వెళ్లిన పని తెలియదు. తన కాపురం గురించి అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళిందని తెలిస్తే మళ్లీ ఆ గుమ్మంలో కాలు పెట్టనిచ్చేవాడు కాదు. రోజులు దొర్లిపోతున్నాయి. ఎక్కువ భాగం నిస్సారంగా నరేష్ మూడొంతులు ఆఫీస్ పనితో తలమునకలవుతూ ఉంటాడు. ఆఫీసులో ఏదైనా సమస్యలొస్తే ఆ చికాకంతా సుహాసిని మీద రుద్దుతూ ఉంటాడు. రాత్రి భార్యగా ఒడిలోకి తీసుకుంటాడు. అతను తన సౌఖ్యం కోసం ఏర్పరచుకున్న అనేకానేక పరికరాల్లో భార్య ఒకటి. ఏ నిలబడే నిద్రపోతున్నావా? నరేష్ మాటలకు తుల్లిపడింది సుహాసిని. లేదు, రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను. మీ టిఫిన్ రెడీ చేశాను. అతను ఫలహారం తీసుకుంటూ అన్నాడు. మనం ఇవాళ సినిమాకు వెళ్తున్నాం. బిజినెస్ పార్ట్నర్ ఒక అతను వచ్చాడు. అతను ఎంటర్టైన్ చెయ్యాలి. సినిమాకి వెళ్దాం రమ్మన్నాను.
సుహాసిని గతుక్కుమంది. సారీ, మీరు వెళ్ళండి. ఇవాళ టీవీలో మంచి క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రాం ఉంది. నా ఫ్రెండ్ సుభద్ర గారిని రమ్మన్నాను. పాపం, ఆవిడ ఇంత దూరం నా కోసం వస్తోంది. సుభద్ర? ఆవిడికి నీకు పని పాట లేదు. అన్నిళ్ళు తిరుగుతూ ఉంటుంది. నువ్వు లేందే ఇంకో ఇంట్లో దూరుతుంది. పర్వాలేదులే, సినిమాకు తయారో, నరేష్ చులకనగా అన్నాడు. కాని సుభద్ర అందరిల్లు తిరిగే మనిషి కాదు. తను రమ్మని మరీ మరీ కోరితే కంపెనీ ఇవ్వాలని వస్తోంది. ఆ మాటే అతనితో అంది. నా ఫ్రెండ్తో నిన్ను కూడా తీసుకొస్తున్నానని చెప్పాను. ఇప్పుడు నువ్వు రాందే నువ్వు సొసైటీలో నలుగురితో కలిసిమెలిసి తిరగలేవనుకుంటాడు. సుహాసినికి ఎంతమాత్రం వెళ్లాలని లేదు. ఒక్కరోజు సినిమాకు రానంత మాత్రాన నన్ను పల్లెటూరుదాన్ని అనుకుంటాడా? అయినా మీతో పార్టీలకు వస్తూనే ఉంటానని అందరికీ తెలుసు కదా. సుహాసిని, ఈ వాదనలకు అంతుండదు. నువ్వు సినిమాకు వస్తున్నావు, అంతే. గెట్ రెడీ అని నరేష్ రూంలోకి వెళ్ళిపోయాడు. సుహాసిని ముఖం ఎర్రబడింది. పిడికిలు కూర్చి చేతికి బిగుసుకుని నరాలు ఉబ్బాయి, పెదాలు వణికాయి. వెళ్ళను 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 అనుకుంది. మరుక్షణమే దాని పర్యవసానం ఊహించుకొని కలవరపడింది. వెళ్ళాలి, వెళ్ళి తీరాలి, లేదా నరేష్ క్షమించడు. ఆమె కళ్లల్లోంచి వెచ్చని బిందువులు బుగ్గల మీదుగా జారి టపటపా నేల మీద పడుతున్నాయి. ఆమె కళ్ళు ఎర్రబడి వాచిపోయాయి. అలాగే వెళ్లి ముఖం కడుక్కొని బట్టలు వేసుకుని సినిమాకు ముస్తాబైంది. ఇంతలో నరేష్ ఫ్రెండ్ వచ్చాడు. మామూలు పరిచయాలయ్యాయి. ఆమె ముఖంలో కాని మాటల్లో కాని ఉత్సాహం లేదు. ఆమె ఏడ్చి వచ్చినట్టు రమేష్కి తెలిసింది. అతని మిత్రుడు ఆమె మనసు బాగాలేదని గ్రహించాడు. మీ శ్రీమతికి ఒంట్లో బాలేనట్లుంది, ఆమెను ఉండిపోమనండి అన్నాడు. నరేష్కి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకపోయింది. అబ్బే, ఆమె బాగానే ఉంది. 2 రోజుల నుంచి కొద్దిగా రొంపగా ఉందంతే. సుహాసిని లేని నవ్వు తెప్పించుకుంది. అంతే, నాకు బాగానే ఉంది అంది. ఆమె ఎంత ప్రయత్నించినా ఆ సాయంత్రం సహజంగా మాట్లాడలేకపోయింది, నవ్వలేకపోయింది, భాషణలో చలాకీతనం చూపలేకపోయింది. ఆమె అనుమాన భారంతో కృంగిపోయింది. గొంతు దుఃఖంతో పూడికిపోయింది. ఎలాగో సినిమా హాల్ నుంచి బయటపడింది. తన స్నేహితుడిని హోటల్ దగ్గర దింపి నరేష్ సుహాసినిలు ఇంటికి చేరారు. అంతవరకు నరేష్ ఎలాగో నిగ్రహించుకున్నాడు. ఇంటికి రాగానే ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. ఏమే రాస్కెల్, నిన్నెవరో చిత్రవద చేసినట్టు ఇవాళంతా ఏడుపు మొహం పెట్టుకున్నావే? నా ఫ్రెండ్ దగ్గర ఎంత షేమ్ అయిపోయానో తెలుసా? సుహాసినికి ఓపిక నశించింది. ఆమె అంతకన్నా బాధగా కోపంగా అంది. నేను షేమ్ అయ్యాను. మా ఫ్రెండ్ సుభద్ర వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. నీ పనికిరాని ఫ్రెండ్ సుభద్ర, నా ఫ్రెండ్ ఒకటేనా? అతను మళ్ళీ అరిచాడు. ఇద్దరు ఒకటే. స్నేహానికి గౌరవానికి అంతస్తుల సంబంధం ఏమిటి? అయినా మీరు నేను రాను అంటుంటే బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారు? సుహాసిని ఎదురు తిరిగింది. అతను భరించలేకపోయాడు. ఓహో, పొగరమూత సమాధానాలు చెప్పావంటే జాగ్రత్త అని మీదకొచ్చాడు. సుహాసినికి దుఃఖం పొరి వచ్చింది. ఏ కొడతారా అంది కోపంతో వణుకుతున్న కంఠంతో. అవసరమైతే, కానీ అవసరం లేదు. అతను విసువిసలాడుతూ బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. కళ్ళమట నీళ్లు కారుతుంటే సుహాసినికి వెక్కి వెక్కి ఏడుస్తూ డ్రాయింగ్ రూమ్ సోఫాలో కూలబడింది. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఆమెను ఓదార్చేవారు లేరు. భర్త వచ్చి ప్రేమగా బుజ్జిగంచి తీసుకెళ్లే ప్రసక్తి లేనేలేదు. ఆమె కుక్కలాగో పిల్లిలాగో వెళ్లి తోకూపుకుంటూ అతని పక్కన పడుకోవాలి. అతనికి తెలుసు, ఈ పెంపుడు కుక్కల్ని కొట్టవలసిన అవసరం కూడా లేదని. అతని సుఖం కోసం నరేష్ ఎన్నో సమకూర్చుకున్నాడు. టీవీ, ఫ్రిడ్జ్, స్టీరియో, కారు, భార్య. జీవం లేని వస్తువుల జాబితాలో ఈ జీవమున్న వస్తువు కూడా భాగమైపోయింది. సుహాసిని అనే వ్యక్తి ఉందని అతను గుర్తించలేదు. అతనికో భార్య ఉంది, అంతే. ఈ ఆలోచన సుహాసిని భయపెట్టింది. తను కరిగి ఆవిరై శూన్యంలో కలిసిపోతున్నట్టు అనిపించింది. ఈ ఇంట్లో తనను తను ఎక్కడ వెతుక్కోవాలి? నేనేమైపోయాను అని ఆమె హృదయం ఆక్రోశించింది. కన్నీళ్లు కారీ కారీ ఆరిపోయాయి. రాత్రి 2 గంటలు దాటింది. నరేష్ మంచి నిద్రలో గురక తీస్తున్నాడు. సుహాసిని ఆలోచనల మంటల్లో కాలిపోతోంది. కన్నీళ్లు నిస్సహాయతకి నిదర్శనం. సమస్యకు పరిష్కారం కాదు. పరిష్కారం తనలో ఉంది, తన గుండెల్లో ఉంది. అలనాడు పిట్స్బర్గ్లో ఇంగ్లీష్ వాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోంచి గెంటేస్తే ఏ అచంచల ఆత్మశక్తి ఎముకలు కొరికే చెలిలో గాంధీజీని నిలబెట్టిందో అందులో అనుమాత్రం వచ్చి ఈ రాత్రి ఈ సిల్లీ ఫూల్ రాస్కెల్ చవట సుహాసినిలో ప్రవేశించింది. సుహాసినిలో ఇన్నాళ్ళు నిద్రాణంగా ఉన్న వ్యక్తిత్వం మేలుకుంది. నిప్పు కణంలా, ప్రాణంలా కదిలింది ఆమె శరీరం. ఎర్రగా మండింది. క్షణాల్లో ఆమెకు తను ఎంతగానో ఎదిగిపోయినట్టు అనిపించింది. హిమాలయ శిఖరాలపై విహరించి
సముద్రపు లోతుల్లో జలకమాడినంత శక్తివంతంగా నిర్మలంగా ఉంది ఆమె హృదయం. ఆమె అలాగే నిర్భయమూర్తిగా కూర్చుంది. రామ్మూర్తి కూతుర్లా కాదు, సుశీల స్నేహితురాల్లా కూడా కాదు, నరేష్ భార్యగా అసలే కాదు, సుహాసినిలా. తూర్పు తెల్లవారుతోంది. మసకగా ఉన్న ప్రకృతి సుందరాకృతి దాల్చుతోంది. పక్షుల కిలకిల రావాలు ఆకాశం వైశల్యాన్ని గానం చేస్తున్నాయి. సూర్యుడి మొదటి కిరణం సుహాసిని పలకరించింది. నరేష్ లేచాడు. పక్కన భార్య లేదు. విసురుగా డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నాకు బెడ్ కాఫీ తేవాలని తెలియదు? తెలుసు, కానీ నేను తేను, మీరే తెచ్చుకోండి. ఏమీ తొట్రపాటు లేకుండా చెప్పింది. పిచ్చి ముదిరిందా? వెళ్ళు, 10 నిమిషాల్లో తీసుకురా. అతను గదిలోకి వెళ్ళాడు. సుహాసిని మాత్రం కదల్లేదు. 10 నిమిషాల తర్వాత అతను మండిపోతూ వచ్చాడు. యూ ఫూల్, కాఫీ తమ్మంటే తేలేదే? సుహాసిని లేచి దగ్గరగా వెళ్ళి అతని కళ్ళల్లోకి సూటుగా చూస్తోంది. ఫూల్, నిన్నే చేసుకోమంటే మళ్ళీ వచ్చావే? ఎంత ధైర్యం! నరేష్ ఉగ్రుడైపోయాడు. చెయ్యెత్తి కొట్టబోయాడు. సుహాసిని చెయ్యి అడ్డు పెట్టింది. ఆ దెబ్బకు గాజులు తగిలి అందులో గాజులు పగిలి క్రింద పడ్డాయి. నరేష్ ఆ తిరుగుబాటుకు ఎంత మాత్రం సిద్ధంగా లేడు. ఇప్పుడు ఎలా ప్రవర్తించాలో అతనికే అర్థం కాలేదు. ఆవేశంతో వణికిపోతూ నిన్ను నిన్ను అని మాటల కోసం కనబడ్డాడు. ఏమీ చేయలేవు. ఆ మాటలు అతని గుండెల్లో చాకుల్లా గుచ్చుకున్నాయి. పో, నా ఇంటి నుంచి పో, ఇప్పుడే, ఈ క్షణమే. అరవకు, వెళతాను అని సుహాసిని ద్వారం వైపు నడిచింది. నరేష్ సోఫాలో కూలబడ్డాడు. అతని ముఖం నిండా చెమటలు. ఆగు అరిచాడు. నా వస్తువులన్నీ వదిలి వెళ్ళు. సుహాసిని టక్కున ఆగింది. తన ఒంటి మీద వస్తువులు చూసుకుంది. ఇందులో అన్నీ ఇంచుమించు అతనివే. అసలు తనే అతనిది, కానీ అతనిది గుర్తించలేదు. సుహాసిని నెమ్మదిగా తన రూమ్కెళ్ళింది. నరేష్ సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు. ఇలా జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదు. హఠాత్తుగా సుహాసిని మీద తన అధికారమంతా నశించిపోయిందని అతనికి అర్థమైంది. తన అధికారం, దర్పం, హోదా, ధనం అన్నీ ఆమె ముందు తృణప్రాయం. అరగంట గడిచాక సుహాసిని స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చింది. ఆమె ముఖం విరిసిన గులాబీలా ఉంది. సన్న జరి అంచు నేత చీర కట్టుకుంది. వివాహం నాడు తన ఒంటికి ఉన్న జత గాజులు, ఒంటిపేట గొలుసు, చెవులకు దిద్దులు మాత్రం వేసుకుంది. తన ముఖ్యమైన బట్టలు, వస్తువులు ఓ సూట్ కేసులో పెట్టుకుని సూట్ కేసు చేత్తో పుచ్చుకొని నరేష్ దగ్గరికి వచ్చి నిలబడింది. నరేష్ ఒకసారి తలెత్తి ఆమెను చూసి మళ్లీ తల దించుకున్నాడు. అతని ముఖం మాడిపోయి ఉంది. సుహాసిని బాధ, చీత్కారం కలగలిసిన స్వరంతో అంది, చూడు, నీ వస్తువులన్నీ గదిలో భద్రంగా పెట్టాను. వెళ్ళి చెక్ చేసుకో. ఎలా వచ్చానో అలానే వెళ్తున్నాను. నేను నీదాన్నే, కానీ నీకు ఆ విషయం అర్థం కాలేదు. దురహంకారంతో విర్రవీగిపోయావు. కానీ నాలాంటి ప్రేమించే భార్య కావాలంటే నన్ను వెతుక్కుంటూరా, లేదా మరో బానిస కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో. నే వెళ్తున్నాను. నరేష్ని నువ్వు అంది. చిన్నపిల్లవాణ్ణి మందలించినట్టుగా మందలించింది. అతను కోపంగా చూసినంతనే నిలువెల్లా వణికిపోయే సుహాసిని ఏలా అతన్ని వేసిమెత్తు గౌరవించడం లేదు. ఈనాతడు నిర్వీర్యుడు, అసక్తుడు అయిపోయాడు. ఆమె ముందుకు కదిలింది. ఇంటి డోర్ తెరిచి బయట గ్రావెల్ పాత్ మీద అడుగు పెట్టింది. నరేష్ వెనక్కి రమ్మని పిలవలేదు. పిలుస్తాడని ఆమె ఆశించలేదు కూడా. ఆమె వీధిగేటు తీసుకుని బయట అడుగు పెట్టింది. అప్పటికే బాగా తెల్లవారింది. వీధిలో జనం తిరుగుతున్నారు. సుహాసిని వాళ్లలో కలిసిపోయింది. నరేష్ భార్యగా కాదు, స్త్రీగా, సుహాసినిగా, ఆత్మాభిమానమున్న మనిషిగా. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.